Har Har Mahadev. Good morning to everyone. So Insta scroll చేస్తుంటే నాకు ఒక గణపతిది మోనోలిథిక్ 25 feet ఐడల్ కనిపించింది అనమాట. ఎక్కడ అని లిటిల్ రీసెర్చ్ చేస్తే మన నాగర్ కర్నూల్ దగ్గర ఉన్న అవాంఛాన బ్రిడ్జ్లో ఉంది. 15 feet of width and 25 feet of height. నిజంగా అంత బాగుంటుందా ఒక మోనోలిథిక్ ఐడల్ అంటే నాకు అప్పుడు అర్థమైంది అనమాట. గణపతి మోనోలిథిక్ ఐడల్ ఇంత క్యూట్గా ఉంటుంది అని. లెట్స్ సీ. ఫోటోలో చూస్తేనే నాకు చాలా ప్రిటీ అనిపించింది. సో ఐ జస్ట్ వాంట్ టు విట్నెస్. నాకు అసలు నైట్ నుంచి నాకు 95 kilometers నేనున్న లొకేషన్ నుంచి హైదరాబాద్ సంతోష్ నగర్ లొకేషన్ నుంచి ఇట్స్ 95 kilometers. లెట్స్ సీ ఎంత ప్రిటీగా ఉంటుంది ఫోటోలని. రియల్గా చూస్తే ఎట్లా ఉంటుందో వీ హ్యావ్ టు విట్నెస్ దాట్. సో లెట్స్ స్టార్ట్. నేను మ్యాక్సిమం ఎంత చిన్నగా అయితే అంత చిన్న వీడియో పోస్ట్ చేస్తా. నేను ఏదైతే ట్రావెల్ చేస్తున్నానో ఐ డోంట్ వాంట్ టు పుట్ దాట్ స్టఫ్ బికాస్ నా గోప్రోలో ఛార్జింగ్ లేదు. అండ్ ఇది ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్. ఆ ఫోటో చూడగానే నేను ఫ్రెష్ అప్ అయ్యి బండి తీసుకొని బయటికి వచ్చేసి స్టార్ట్ అయిపోయినా. సో లెట్స్ గో టు విజిట్ మోనోలిథిక్. ఐ లవ్ గణపతిజీ. గణపతిజీ ప్లీజ్ పోయి వచ్చే వరకు వర్షం రాకపోతే చాలు. ఈరోజుకైతే ఇదే విష్, ఇంకేం లేదు. నేను గణపతి కోసం వస్తే నాకు ఇది సెకండ్ ఐడల్ శివాజీది కనిపించింది ఈ ఏరియాలో. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఒకటేమో ఇక్కడేమో శివాజీ ఉంది, ఇంకా ఇటు సైడ్ ఏమో మన సర్వై పాపన గౌడ్ ఐడల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అంటే ఇట్లాంటి చిన్న చిన్న విలేజెస్లో కూడా వీళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ని కానీ కింగ్స్ని కానీ. సో ప్రౌడ్ ఆఫ్ దిస్ పీపుల్. లైక్ దే ఆర్ లిటరలీ స్టాచ్యూస్ ఐడల్స్ పెట్టుకొని సో బ్యూటిఫుల్. ఈ స్టాచ్యూ అయితే చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. రైట్ సైడ్ కింద కూడా పడ్డా, అది వేరే విషయం. సో ఇక్కడ గణపతి అయితే చాలా బ్యూటిఫుల్. 1000 years ఓల్డ్ ఐడల్, మోనోలిథిక్ ఐడల్ అంట, సింగిల్ స్టోన్ ఐడల్. సో హైట్ వచ్చేసి ఒక 25 feet ఉంటుంది, విడ్త్ ఏమో 15 feet ఉంటుంది. చాలా స్పిరిచువల్ ప్లేస్ అండ్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్. ఈ చుట్టుపక్కల ఏరియాస్ అందరూ వస్తారు. ఇంకా ఇప్పుడు గణేష్ చతుర్థి నెక్స్ట్ 2 daysలో. సో ఫోటోల కంటే రియల్ అయితే సో ప్రిటీ, సో బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్లీ నా ఫోన్ కూడా సరిపోతుంది ఇది క్యాప్చర్ చేయడానికి. ఈ గణపతిని ఏమంటారు? ఈ గణపతిని ఏమంటారు? ఐశ్వర్య గణపతి. ఏమన్నా చెప్తారా ఈ గణపతి గురించి? 1200 సంవత్సరాల నుండి ఉందంట. ఓకే. వెలుగులోకి వచ్చి 10 సంవత్సరాల అయితే అది ట్రైన్తో తీసుకుపోదామని చూసిరు. వచ్చేవరకల్లా చనిపోయారు ఆయన. అయ్యో, అది వెళ్ళట్లేదేమో ఇంకా అక్కడ నుంచి. ఇంతంతా ఇప్పుడు ఇంకా 2 అంతా లోపలికి ఉందంట. అయితే ఒకసారి రేకుల షెడ్ వేసిరమ్మా. మరి దేవుడు పంచభూతాలకు ఆయన గాలికి ఎండుకుంటూ వర్షానికి తడుచుకుంటూ అట్లుంటారు, అభిషేకం అవుతుంటుంది వాళ్ళకి తెలియకుండానే. అందుకే ఈ ఊరు డెవలప్ అవుతుంది, పెద్దగా అవుతుంది. ఎవరైతే గణపతి ఫేవరెట్ ఉంటారో, ఎవరికైతే గణపతి ఈజ్ వెరీ ఫేవరెట్ ఉంటారో, దే మస్ట్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్. ఇట్స్ ఓన్లీ 95 to 99 kilometers ఫ్రమ్ హైదరాబాద్. దాట్స్ ఇట్. సో అది ఈరోజు రైడ్ ఇట్లా అయిపోయింది. గణేశుడు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు, చాలా బాగుండు. డూ కమ్ అండ్ విజిట్. నేను డీటెయిల్స్ అన్నీ ఐ మెన్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్. అంటిల్ దెన్ బై. హర్ హర్ మహాదేవ్.